కొడుకు పలికిన జ్ఞానపూర్ణమైన వాక్కునకు హిరణ్యకశిపుని తల తిరిగిపోయింది. అయినా కొంత ఓర్పును తెచ్చిపెట్టుకుని రాక్షస ప్రవృత్తిని ఉపదేశించడానికి పూనుకున్నాడు. ప్రహ్లాదునకు అవి ఏమీ తలకెక్కలేదు. తన వైఖరిని మొగమాటం లేకుండా కమనీయమైన మాటలతో ఇలా ప్రకటించాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్రనిహారములకు అంబుజోధర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీలా మాటలు వేయునేలా తండ్రి, నీవు 10 మంది పరవశించి కొనియాడే గుణాలతో కూడిన శీలం ఉండవలసిన వాడవు. నీకు 1000 మాటలు చెప్పడం ఎందుకు? ప్రపంచాన్ని పరీక్షించు. మనకంటే నీచస్థాయివి అనుకునే పశువులు పక్షులు కూడా మహావస్తువుల రుచి మరిగి నీచ పదార్థాల వైపు కంటిని కూడా త్రిప్పవే. గమనించు. అదిగో తుమ్మెద మందార పుష్పంలోని తేనె తియ్యదనంలో తేలియాడుతున్నది. ఎవరెంత ప్రయత్నించినా అది ఉమ్మెత్తలను చేరుకుంటుందా? ఆ రాజహంసను చూడు, నిర్మలమైన గంగానదీ అలలలో తేలి మైమరచి ఆడుకుంటున్నది. అది సారంలేని ఏరుల వైపు పయనిస్తుందా? చాలా మృదువుగా ఉన్న తీయని మామిడి చిగుళ్ళు తింటూ పరవశించిపోతున్న కోకిల కొండమల్లెల కోసం పోతుందా? పున్నమి సందురుని వెన్నెలతో పొంగిపోయే చకోర పక్షి దట్టమైన మంచుదిబ్బల వైపు వెళ్తుందా? అలాగే అన్ని లోకాలను పుట్టించిన బ్రహ్మను పుట్టించిన బొడ్డు తామరగల శ్రీ మహావిష్ణువుని దివ్యమైన పాదాలనే పద్మాలను భావించడమే అమృతం. అది పుచ్చుకోవడం చేత చాలా ఎక్కువగా మదించిన నా చిత్తం మరొక దానిని ఎలా చేరగలదు?